హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ సోయా పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు సోయా చిక్స్ వేసి ఇందులో హాట్ వాటర్ యాడ్ చేయండి. వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. తర్వాత మొత్తం పిండి వేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి, పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నా. రైస్ కుక్కర్ గిన్నె పెట్టేసి అందులో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు అన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి స్లైస్గా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, పచ్చిమిర్చి ఒక 2 యాడ్ చేసి ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము సోయా చిక్స్ పిండి వేసి పక్కన పెట్టేసాం కదా, అవన్నీ ఇందులో యాడ్ చేయండి. సన్నగా కట్ చేసిన ఆలు 1 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, టమాటా 1 కప్పు యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు పసుపు 1/4 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. అలా ఒక 2 మినిట్స్ మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ సోయా చిక్స్కి ఈ గ్రేవీ మొత్తం పట్టేస్తుంది. ఈ మసాలా అన్నీ పట్టేసిన తర్వాత ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్, నేను ఇక్కడ రైస్ కుక్కర్తో 2 గ్లాసెస్ తీసుకొని యాడ్ చేసేసాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడు రైస్ కుక్కర్ గ్లాస్తో తీసుకున్నా కదా, ఇప్పుడు నేను ఇక్కడ 3.5 వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేసేయండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇక్కడ కుక్ అయిపోయింది. టేస్టీ సోయా పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.